హాయ్ మామ, ఎలా ఉన్నారు? ఇప్పుడైతే నేను ఖమ్మం వెళ్తున్నా. ఇక్కడ ఖమ్మం ఫోర్ట్ చూడటానికి. అండ్ ఫోర్ట్ అయితే అంత పెద్దదేం కాదు, బట్ చిన్నగా ఉన్న క్యూట్గా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడి నుంచి అయితే నేను తిరుపతి అమ్మవారి టెంపుల్కి కూడా వెళ్ళాను. అది ఖమ్మం నుంచి ఒక 50 కిలోమీటర్సే ఉంటుంది. అండ్ వీడియో అయితే మొత్తం చూడండి, చాలా బాగుంటుంది. అండ్ తిరుపతి అమ్మవారి టెంపుల్ కూడా చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్. మనైతే ఫుల్ ఓహో, బాగా పెట్టారు. మొత్తం వాకింగ్ చేయడానికి, పైకి ట్రెక్కింగ్ చేయడానికి అటు ఇటు గ్రిల్స్ టైప్ బాగా పెట్టారు. మేబీ ఇక్కడే నేను చూసాను ఇట్లా ట్రెక్కింగ్ చేసేలాగా, కొంచెం మంచిగా సేఫ్టీగా పెట్టారు. బాగుంది, నైస్. ఓ, ఇక్కడేదో కొండను కూడా తవ్వుతున్నారే. మొత్తం కొండరాలని మరి కట్ చేస్తున్నారు. మరి ఏమైనా డెవలప్ చేయటానికో ఏమో, మరి నాకైతే తెలియదు. మరి కటింగ్ అయితే జరుగుతుంది మరి. అండ్ ఇది బిల్డ్ చేసింది ఎవరో తెలుసా మామ? ఇది కాకతీయ బిల్డ్ చేశారు అరౌండ్ 12th సెంచరీలో. అండ్ దాని తర్వాత కుతుబ్ షాబీ ఉంటారు కదా, వాళ్ళైతే ఇదంతా ఇంకా రూల్ చేసేసారు. అని తెలిసిందే కదా, ఇక్కడైతే యుద్ధాలు అలా జరుగుతూ ఉంటాయి. ఒక రాజ్యం వాళ్ళు ఇంకో రాజ్యం వెళ్ళి దాన్ని ఆక్రమిస్తారు, అలా జరుగుతూనే ఉంటాయి. అండ్ దాని తర్వాత వాళ్ళ కాంచి ఇదైతే నిజాం వాళ్ళు కూడా వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళు తీసేసుకున్నారు ఇది. అలా చాలా హిస్టరీ ఉంది దీనికైతే. మనం పైకి వెళ్ళి పైన కూడా చూసేద్దాం ఎలా ఉంది అది. షార్ట్ వేసుకొచ్చుకుంటావా? బో, గడపైంది బ్రో, ఎంత పెద్దది పెట్టారు. ఎక్కుతుంటే వాసిపోతుంది. అండ్ చూసారు వెనకాల గడప కూడా అమ్మ నిన్న అంత హైట్ పెట్టారు మరి. అండ్ ఇక్కడ ఏదో మరి కాల్ చేశారు, చిన్న చిన్న మొక్కల్ని అట్లా అలా కాల్చి పెట్టారు. ఏమో, మా ఊడి పని అయితే అయిపోయింది ఫుల్గా. అలా అంటే కొంచెం ఫిట్నెస్ లెవెల్స్ అయితే ఉండాలి మనం ఎక్కాలంటే. అంటే నాకు అసలు అట్లా చాలా నుంచి ఇలా ట్రెక్కింగ్ అయితే చాలా నుంచి వెళ్ళాలి. ఇప్పుడే అయితే వెళ్ళాను. ఇంకా అందుకని కొంచెం బ్రీతింగ్ కూడా చాలా అంటే చాలా హెవీగా వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడైతే ఇంకా కనిపిస్తుంది కదా, ఇంకా అది ఎక్కి మనం పైకి వెళ్ళాలి. చూద్దాం పైకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంది అని. ఇక్కడ కూడా చూసారా, అటు ఇటు బాగా గ్రిల్స్ టైప్ పెట్టారు ఎక్కడానికి. అంటే మనం కింద ఏం పడకుండా అట్లా సపోర్టింగ్ టైప్. ఎవరైనా కొంచెం పెద్దవాళ్ళైనా రావచ్చు, ఎందుకంటే ఇలా గ్రిల్స్ అవి పెట్టారు కాబట్టి కొట్టుకొని ఎక్కొచ్చు. మావాడు కూడా అది కొట్టుకొని ఎక్కుతున్నాడు చిన్నగా. బాగుంది. ఫైనల్గా పైకి అయితే వచ్చేసాం మనం ఇంకా. చూడండి వ్యూ బాగుంది. ఇక్కడి నుంచి ఊరు మొత్తం మంచిగా కనిపిస్తుంది. గుడ్. మా వాడైతే ఇంకా హైవేడు కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాడు. కొంచెం అంటే ఫిట్నెస్ లెవెల్ అయితే కొంచెం ఎక్కువే ఉండాలి, లేకపోతే ఇంకా రొప్పి అయితే ఎక్కువ వస్తుంది. ఇంట్లోనే అంతే కూర్చొని ఎటు తిరగకుండా ఉంటే ఇంకా అంతే సంగతులు. అది అప్పుడప్పుడు అట్లీస్ట్ ఇట్లా ట్రెక్కింగ్స్కి వెళ్తే మన ఫిట్నెస్ లెవెల్స్ ఏంటి అని మనకి తెలుస్తుంది. అని దాన్ని బట్టి మన బాడీని అయితే మనం మంచిగా ప్రిపేర్ చేయొచ్చు. అందుకని అప్పుడప్పుడు మనం ట్రెక్కింగ్స్ కానీ అట్లా నేచర్ని చూడటానికి వెళ్ళాలి. ఏంటి మనం అని మనకు అనేది తెలుస్తూ ఉంటుంది. నాకైతే ఇక్కడ పైన అయితే ఏం కనిపించట్లేదు మరి. ఏం లేవు ఇంకా. అక్కడ ఏదో చిన్నది ఒకటి ఉంది రౌండ్గా. మరి కోట అన్నారు, మరి అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు రాజులు, అలా మరి ఏమన్నా కూలిపోయినాయి అట్లా అనుకుంటా. మరి నాకైతే ఇక్కడ ఏం కనిపించట్లేదు. ఎక్కడికెళ్ళినా ఈ పేర్లు రాయటం మానట్లేదు గురు. ఏంటో మరి ఆనందం ఏమిస్తుందో ఏమో మరి వాళ్ళకి. ఎక్కడికి వెళ్ళినా ఆ కొండలు ఎక్కడ ఏం కనపడినా వాళ్ళ లవర్స్ ఉంటారు, ఇంకా అబ్బాయి పేరు అమ్మాయి పేరు రాసుకుంటున్నారు ఎక్కువ. మరి ఏమొస్తుందో ఏమో మరి వాళ్ళకి. ఎక్కువ చాలా సార్లు అదే చూస్తున్నాను. దీని ముందు వీడియోలో మీరు చూస్తే నా కొండ వీడు
వెళ్ళా చూసారా కొండకి, ఆ కొండకి కూడా సేమ్ ఇంకంతే, అక్కడ కూడా ఉంటాయి మళ్ళీ ఇలా నేమ్స్ రాసాలా. ఇంకా అదొక ఆనందం అనుకుంటా మన లెవెల్లో ఉన్న వాళ్ళకి. మనకు తెలియదు అదంతా ఎట్లా ఉంది ఆ ఫీల్ కూడా. ఇక్కడ చూడండి గ్రాస్ అలా కొంచెం పెరిగి కొంచెం మంచిగా అనిపిస్తుంది. అంటే నాకైతే పైన అయితే అసలు ఏం కనిపించలేదు చూపించడానికో మీకు. చాలా అంటే చాలా ప్లెయిన్గా ఉంది మరి. అండ్ దీనికి మల్టిపుల్ రూట్స్ ఉంటాయంట. అండ్ అప్పట్లో అండర్ గ్రౌండ్ టన్నెల్స్ అట్లా కూడా ఉండేయంట దీనికి. మరి అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళటానికి అట్లా రూట్స్ అవన్నీ. మరి ఇప్పుడైతే నాకు ఏం కనిపించట్లేదు. ఇదంతా చాలా చిన్నది అండి. చుట్టుపక్కల కూడా మొత్తం ఇల్లులే ఉన్నాయి. నేను ఫస్ట్ అయితే మ్యాప్లో చూసి ఇంకో సైడ్ చూపించింది మ్యాప్ అయితే. అండ్ నేను ఆడకి వెళ్ళినప్పుడు ఇంకా రూటే లేదు, మొత్తం ఇల్లులే ఉన్నాయి. మళ్ళీ ఇంకా వాళ్ళని వీళ్ళని అడుక్కుంటూ చుట్టూ తిరుగుతూ వచ్చాను. అండ్ చాలా చిన్నగా ఉంది, మీరే చూసండి. కానీ ఇక్కడ చూస్తుంటే ఊరు అదంతా మంచిగా కనిపిస్తుంది. అండ్ మేబీ లవర్స్ అట్లా వస్తారేమో. అండ్ ఇక్కడ ఏమన్నా మళ్ళీ లేకపోతే ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు అలా ఫ్యామిలీ వాళ్ళు వచ్చి అట్లా కూర్చొని తినడానికి అట్లా బాగుంటుంది. అండ్ మనమైతే ఇంకా ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ తిరుపతి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్దాం. ఇంకా మనం ఇక్కడి నుంచి అయితే మనం తిరుపతమ్మ తల్లి టెంపుల్కి వెళ్తున్నాము. అండ్ జస్ట్ ఇక్కడి నుంచి అది ఒక అరౌండ్ 50 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. అండ్ ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. అండ్ టెంపుల్ అయితే చాలా అంటే చాలా ఫేమస్. అండ్ అక్కడ ఉన్న వాళ్ళు ఎలా బిలీవ్ చేస్తారంటే అక్కడ మనం పూర్తిగా అట్లా ఉన్నామనుకో అది నిజం అట్లా చెప్పుకుంటూ మన నిజాయితీగా ఉన్న వాళ్ళకి అట్లా ఏమన్నా మనం నిజాయితీగా ఏమన్నా కోరికలు అలా కోరినా కూడా అవన్నీ తీరుతాయి అని అట్లా ఎక్కువ నమ్ముతారు అక్కడ వాళ్ళు. చాలా అంటే చాలా ఫేమస్. అండ్ అక్కడైతే అనుకున్నవి ఇట్లా జరిగినవి కూడా అలా చాలా అంటే చాలా ఉన్నాయంట. మనమైతే ముందు అక్కడికి టెంపుల్ అయితే చూసేద్దాం అండ్ ఎలా ఉంది ఏంటి అని. మా మధ్యలో కూడా ఊరు చాలా బాగుంది, మొత్తం పంట పొలాలు అలా ఉన్నాయి. కానీ క్యామ్లో అయితే ఛార్జింగ్ లేదు, అందుకని ఇంకా అవన్నీ తీయలేదు. అండ్ లోపల టెంపుల్ కూడా చూపిద్దాం అనుకున్నా, బట్ అలా క్యామ్స్ అలా లోనకైతే అలో లేదంట. అందుకని ఇంకా మీకు టెంపుల్ సరౌండింగ్ మొత్తం ఎలా ఉందో ఒకసారి అయితే చూసేయండి. చాలా అంటే చాలా బాగుంది. లోన టెంపుల్ కానీ అమ్మవారు కానీ చాలా మంచిగా దర్శనం జరిగింది. అండ్ లోన కూడా చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ లోన పూజారులు కూడా చాలా అంటే చాలా మంచిగా ఉన్నారు. ఎందుకంటే మేము టైం అయిపోయింది, మేము వెళ్ళేలోపు చాలా అంటే చాలా లేట్ అయింది చూస్తే వచ్చేలోపు మేము. అండ్ అదైతే గుడి ఇంకా అక్కడితో క్లోజింగ్ టైం ఉంటాయి. కానీ అయితే మా కోసం అట్లా దేవుణ్ణి మళ్ళీ తలుపు తెలిసి కొంచెం చూపించారు. చాలామంది ఉన్నారు. అండ్ ఇక్కడ చాలా చాలా డిస్టెన్స్ నుంచి అయితే వస్తారు ఇక్కడ. ఎందుకంటే చాలామందికి ఇలా అనుకున్నవన్నీ జరిగినాయి అంట. ఇంకా అట్లా ఫేమస్ అయిన చాలా అట్లా ఇంకా చాలామంది వస్తారు. ఇలా ముక్కులు అలా ఉంటాయి కదా, అవన్నీ తీర్చుకోవటానికి అలా అయితే చాలామంది అయితే వస్తారంట. ఇక్కడ ఎక్కువ మొక్కులు తీర్చుకోవడానికి అలా ఎక్కువ వస్తారు. అండ్ అనుకున్నవన్నీ జరిగిపోయి అట్లా ఎక్కువ మంది జరిగినాయి అంటే ఇక్కడ అనుకున్నాయి. అందుకని ఇక్కడ ఫుల్ ఫేమస్. అండ్ వీకెండ్స్ అయితే ఫుల్ రష్ ఉండిద్దంట, చాలా చాలా రష్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం మొబైల్స్ అవన్నీ బయటే పెట్టి వెళ్ళాలి. కెమెరాస్ అస్సలు ఎలా ఉండదు లోనకైతే. అండ్ వీడియో తీయడానికి అయితే అస్సలు ట్రై చేయకండి. టెంపుల్ అయితే అమేజింగ్ ఉంది. అండ్ మీరు అవుట్ సైడ్ నుంచి చూస్తే నేను బండి పైన తిరుగుతున్నాను. ఇది ఇప్పుడు చూడండి ఎంత పెద్దది ఉందో టెంపుల్. మొత్తం రౌండ్ వేస్తున్నాను నేను బండి పైన. చాలా అంటే చాలా పెద్దది. అండ్ లోన కూడా చాలా పెద్దగా ఉంది. అండ్ మామ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియోకి కూడా ఒక లైక్ అయితే కొట్టేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకైతే వస్తాను. బై బాయ్.